ఇప్పుడు ద్వారంపూడి చంద్రశేఖర్ గారు వచ్చి అందరికీ ఉపాధి ఉద్యోగ అవకాశాలు ఆయనే కల్పిస్తున్నారు, ఆయన వల్లే వాళ్ళందరూ బతుకుతున్నారు అనేది ఎలా ఉందంటే, జగన్మోహన్ రెడ్డి గారు చేసే ప్రచారం ఉంటది కదా, నేను మీకు డబ్బులు ఇస్తున్నాను నా వల్లే బతుకుతున్నారని, ఆ ప్రచారంలో భాగంగా తప్పితే దీనిలో ఏ మాత్రం వాస్తవం లేదు. 2019 ముందు పోర్టు లేదా, 2019 ముందు కార్మికులు లేరా? అదే నేను వారిని అడుగుతుంది ఏంటంటే, ఎందుకంటే మొన్న ఆయన ప్రెస్ మీట్ కో కాకినాడలో పెట్టి చాలా విషయాలు చెప్పారు. నేను వారిని నేరుగా అడుగుతుంది, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దానికి ముందు కూడా ఒకటి క్లారిఫికేషన్ ఏంటంటే, 6వ తారీఖు డిసెంబర్ 6వ తారీఖు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన జీవో నెంబర్ 2103. ఈ జీవో చదివితే చాలా స్పష్టంగా ఏమర్థం అవుతుందంటే, ఇప్పటికే కాకినాడ చుట్టుపక్కల ఉన్నటువంటి పోలీస్ స్టేషన్లు, కడప పోలీస్ స్టేషన్, పోర్ట్ పోలీస్ స్టేషన్, కోరంగి, సర్పవరం, ఇంద్రపాలెం, ఈ 5 పోలీస్ స్టేషన్ల పరిధిలో 13 ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయి. ఎప్పుడు నమోదయ్యాయి? గౌరవ పౌర సరఫరా శాఖ మంత్రి నాదెళ్ల మనోహర్ గారు 28 జూన్, అంటే ఆయన బాధ్యత తీసుకున్న తొలినాళ్ళలోనే ఇక్కడ 2 రోజుల పాటు ఉండి ఇక్కడ చుట్టుపక్కల ఉన్న గోడౌన్లో తనిఖీలు చేస్తే బయటపడినటువంటి వేలాది టన్నుల పీడిఎస్ బియ్యం నిమిత్తం జూలై మాసంలో నమోదైన ఎఫ్ఐఆర్. సో ఈ 13 ఎఫ్ఐఆర్లతో పాటు మిగతా ఎఫ్ఐఆర్లు కూడా కూలంకషంగా విచారించి దీనికి పాత్రదారులు ఎవరు, సూత్రధారులు ఎవరు, దీన్ని ఛేదించమని వేసిన సిట్టు. అలాగే దీంతో పాటు అనుబంధంగా రాష్ట్ర ప్రభుత్వం ఏమిచ్చిందంటే, విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ జనరల్ గా డీజీ గారు ఇచ్చిన నివేదిక ఎప్పుడు ఇచ్చారో డిసెంబర్ 5వ తారీఖు. ఆ నివేదికలో కూడా ఎన్నో నిర్ఘాంతపోయే అంశాలు ఉన్నాయి, అనేక అంశాలు. ఇది వివిధ రాజకీయ పార్టీలు, సంఘంలో ఉన్న పెద్దలు, పౌర సరఫరా శాఖ అధికారులు, వివిధ శాఖ అధికారులు కూడా దీన్ని ఇన్వాల్వ్ అయ్యారు. అలాగే కృష్ణపట్నం పోర్టులో, కాకినాడ పోర్టులో, చెన్నై పోర్టులో కూడా ఎక్కువ భద్రతా ప్రమాణాలు లేని కారణంగా ఇటువంటి వ్యవహారాలు ఎక్కువ జరుగుతున్నాయని చెప్పి నివేదిక కూడా వచ్చింది. దానిలో కూడా మెన్షన్ చేశారు జీవోలో. ఆ నివేదిక కూడా వచ్చింది కదా, ఆ నివేదిక కూడా మీరు తీసుకొని మొత్తం కూలంకషంగా చూసి దీని మొత్తాన్ని బయటికి తీయమని చెప్పి ఆ జీవో, దాని మీద క్లారిఫికేషన్. రెండోది, ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు, నేను వాడిని అడుగుతుంది ఏంటంటే, 2019 ముందు కార్మికులకి ఉపాధి అవకాశాలు ఇవ్వా, మీరు వచ్చాక ఇచ్చారా? రెండో ప్రశ్న, మీరు మీ హయాంలో ఇన్ని ఆరోపణలు వచ్చినటువంటి అనేకమైన ఆరోపణలు, ఏది కాకినాడ యాంకరేజ్ పోర్ట్ కి ఒక మాఫియా అడ్డాగా మారుస్తానని వచ్చిన ఆరోపణలు, స్వతంత్ర భారతదేశంలో ఎప్పుడన్నా సరే ఇన్ని ఆరోపణలు వచ్చాయా? అనేక ప్రభుత్వాలు నడిచి, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం నడిచి, టీడీపీ ప్రభుత్వం నడిచి, మీ ప్రభుత్వ హయాంలోనే ఎందుకన్ని ఆరోపణలు వచ్చాయి? మూడో ప్రశ్న, అన్ని ఆరోపణలు వస్తుంటే మీరేదో రాబిన్ హుడ్ లాగా అందరినీ కాపాడేస్తాను, అందరికి ఉపాధి కల్పిస్తాను సదుద్దేశంతో మీరుంటే, ఆ యొక్క ఆరోపణల్ని నివృత్తి చేయడానికి మీరు తీసుకున్న చర్యలు ఏంటి? మీరు ఎప్పుడన్నా సరే అఖిల పక్షాన్ని కానీ, లేకపోతే వ్యవసాయ శాస్త్రవేత్తలు కానీ, లేక వ్యవసాయ రంగంలో నిపుణులు కానీ, వాళ్ళు ఎవరన్నా ఒక బృందంగా కోర్టుకు ఆహ్వానించారా? లేక వచ్చిన వాళ్ళ మీద తరిమి కొట్టారా? ఏం చేశారు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు? మీరు నివృత్తి చేయటానికి మీరు చేసింది ఏంటి? అఖిల పక్షాన్ని తరిమి కొట్టలేదా? ఏం చేశారు మీరు? నాలుగో ప్రశ్న, ఇప్పుడు ఎక్స్పోర్ట్ చేయడానికి ఎక్స్పోర్టర్ని ఎవరిని నిర్వహించరు. కాబట్టి మిమ్మల్ని అడిగిన ప్రశ్న ఏంటంటే, 28 జూన్ తనిఖీలు చేస్తే రాష్ట్ర మంత్రివర్యులు ఏటి ఎఫ్ఐఆర్ నమోదయ్యాయో ఆ ఎఫ్ఐఆర్లు ఎక్స్పోర్టర్ల యొక్క గోడౌన్లలో లభ్యమైనటువంటి పీడిఎస్ బియ్యం అవునా కాదా? మీరు సమాధానం చెప్పాలి. ఏ రకంగా ఎక్స్పోర్టర్లు అగర్వాల్ కావచ్చు, స్టోరెన్స్ ఎక్స్ప్రెస్ జెడ్ కావచ్చు, ఆ ఎఫ్ఐఆర్ చూస్తే మీకు అర్థమవుతుంది. అన్ని పీడిఎస్, వేల టన్నుల పీడిఎఫ్ ఎందుకుంటే ఎక్స్పోర్టర్లు పీడిఎస్ ఎగుమతి చేస్తుంటే దాని మీద కేసులు పెట్టి విచారించడం తప్ప వాళ్ళు ప్రోత్సహించింది ఎవరు? ఇప్పటి వరకు మీ ప్రభుత్వ హయాంలో ఎందుకు అటువంటిది బయట పెట్టలేదు? ఆ ఎక్స్పోర్టర్లు ప్రోత్సహించింది ఎవరు? ఆ పీడిఎస్ బియ్యాన్ని ఎగుమతి చేయమని చెప్పింది ఎవరు? మీరు వ్యాపారం లీగల్ గా చేయండి ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు, అంతేగాని మీరు ఇల్లీగల్ గా పేదల బియ్యాన్ని తరలించేటానికి ఇది వేదిక వాడుకొని పనిచేస్తున్న ఎక్స్పోర్టర్లను కూడా పాడు చేసి, వాళ్ళతో పాటు ఆ బియ్యంతో పాటు పీడిఎస్ బియ్యం కూడా కలిపేసి ఆ ఎక్స్పోర్టర్ని నాశనం చేసి తద్వారా ఇక్కడ ఎగుమతులకి గండి కొడుతున్నారు. పాపం మీది కాదని నేను అడుగుతున్నాను. ఎందుకు ఆ ఎక్స్పోర్టర్లు మీరు ప్రోత్సహించారు ఇంతకాలం 5 ఏళ్ల పాటు? ఎందుకు మీ ప్రభుత్వ హయాంలో ఎక్స్పోర్టర్ని ఎక్స్పోర్ట్ చేయలేదు? ఎందుకు మీరు నాకు చెప్పలేదు? తప్పు ఇది చేయొద్దని ఎందుకు చెప్పలేదు? ఇది చేస్తే వాళ్ళు ఉపాధి పోతే, రేపు ప్రభుత్వం ఉంటుంది పోతే, రేపు ప్రభుత్వం పోయినప్పుడు మాత్రం ఆ యొక్క వేలాది కార్మికుల జీవితాలు పోతాయండి. ఎక్స్పోర్టర్ మీరు చేయొద్దని ఎందుకు చెప్పలేదు? ఎందుకు ప్రోత్సహించారు? మరొకటి, వారి యొక్క ప్రెస్ మీట్ చూస్తుంటే స్పష్టంగా అర్థమవుతుంది. ఏంటి, ఈయన ఒకసారి రేషన్ బియ్యం మాఫియా లేదంటారు, ఒకసారి రేషన్ బియ్యం మాఫియా ఉందంటారు, ఇంకోసారి దమ్ముంటే రాష్ట్ర ప్రభుత్వం చేసి వెళ్ళి పట్టుకోండి అంటారు. ఎక్కడ తప్పు ఉందో మీకు తెలుసు అంటారు, నాకు తెలుసు అంటారు. అనేకమైనటువంటి కాంట్రవర్షియల్ స్టేట్మెంట్స్ ఉన్నాయి ప్రెస్ మీట్ లో. తప్పనిసరిగా మీరు అరెస్ట్ చేసి నార్కో టెస్ట్,
లేదా లైట్ డిటెక్టర్లు పెడితే గానీ మొత్తం వ్యవస్థ అంతా గుట్టు ఏం అక్కర్లేదండి, ఏం అక్కర్లా రవికిరణ్ గారు. దృష్టి పెట్టండి. రవికిరణ్ గారు అసలు ఇంత డీటెయిల్డ్ ప్రాసెస్ అక్కర్లా. యోగి ఆదిత్యనాథ్ గారికి ఒకసారి ఫోన్ చేసి అయ్యా మీ ఫార్ములా కొంచెం పంపిస్తారా అంటే చాలు, మొత్తం సెట్ అయిపోద్ది. ఒకమాట మస్తాన్ గారి దగ్గరికి వెళ్దాం. మస్తాన్ గారు, ఇందాక మీరు మాట్లాడుతుంటే వాయిస్ డిస్టర్బెన్స్ కారణంగా మాట్లాడలేకపోయారు. ఇప్పుడు చెప్పండి. మ్యూట్లో ఉన్నట్టున్నారండి, మీరు మ్యూట్లో ఉన్నట్టున్నారు, అన్మ్యూట్ చేసుకోండి. మ్యూట్లో ఉన్నారు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. నమస్తే. ఇప్పుడు ఓకే అండి, చెప్పండి. ఇప్పుడు కోర్టు ఫీజులకు సంబంధించి ఇందాక ప్రస్తావించారు, దాని నుంచి చెప్తా ఉన్నాయి. కోర్టు ఫీజులకు సంబంధించి ప్రభుత్వాలు ఏ విధంగా ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నాయి అనేది అంతకు ముందు నుంచి ఉంది. ఇప్పుడు ఇది ఇంకా పరాకాష్ఠకు చేరింది. ఇప్పుడు వాళ్ళ మీద వచ్చే వ్యక్తిగత ఆరోపణలు కానీ ప్రభుత్వం మీద వచ్చే కొన్ని కేసులను అడ్డం పెట్టుకుని తమకు అనుకూలమైన న్యాయవాదులకు ఎంత మేర దోచిపెట్టాలో అంత మేర దోచిపెట్టిన పరిస్థితి కూడా ఉంది మనకి. అదేవిధంగా మనం చూసినట్లయితే ఇందాక నేను ప్రస్తావించాను, ఆడియో సరిగా లేదన్నారు. విజయసాయి రెడ్డి గారికి సంబంధించి విజయసాయి రెడ్డి గారు, రమణ దీక్షితులు పింక్ డైమండ్ కి సంబంధించి ఒక ఆరోపణలు చేశారు. పింక్ డైమండ్ చంద్రబాబు నాయుడు గారి ఇంట్లో ఉంది, చెక్ చేస్తే అక్కడ బయటపడింది అని చెప్పేసి దాని మీద అప్పట్లో ఉన్న టీటీడీ బోర్డు 100 కోట్ల రూపాయల మేర బరువు నష్టం దానికి సంబంధించి 2 కోట్లు కోర్టు ఫీజు కూడా చెల్లించారు. ఆ 2 కోట్లు ఇప్పుడు